ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి రాజేసిన పులివెందుల మరో మలుపు తిరిగింది. పులివెందుల ఉప ఎన్నిక వ్యవహారం మరొక కీలకమైనటువంటి దశకు చేరింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి నిన్న ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో మొత్తం 10,600 మంది ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం 15 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల విషయంలో పోలింగ్ బూత్ల ఏర్పాటు నుంచి సర్వత్రా అన్నీ వివాదాస్పదమయ్యాయి. చివరికి పోలింగ్ రోజు అనేక రకాలైనటువంటి ఘర్షణలకు దారితీసింది. సాధారణంగా పులివెందులకు సంబంధించినటువంటి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా వాళ్ళని మాత్రం నిర్బంధించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్లతో ఓటేయించినటువంటి వైనం చాలా పెద్ద దుమారం రేపింది. ముఖ్యంగా అటు జమ్మలమడుగు, ఇటు కమలాపురం, మరొక వైపు కడప నుంచి వచ్చినటువంటి ఓటర్లే పులివెందుల ఓట్లని వేసేసినటువంటి తీరు మీద చాలా తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ దశలో మొత్తం 15 బూతుల్లో పోలింగ్ రద్దు చేసి కేంద్ర ప్రభుత్వ బలగాలతో మళ్ళీ పోలింగ్ నిర్వహించాలి అంటూ వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. ఆ మేరకు ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు మాత్రం స్పందించినటువంటి దాఖలాలు లేవు. చివరికి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు స్పందించి కేవలం 2 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ కోసం నిర్ణయం తీసుకున్నారు. దీని మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఘాటుగా స్పందించింది. ఈ రీపోలింగ్ను తాము అంగీకరించబోము అంటూ తేల్చేసింది. మొత్తం పోలింగ్ రద్దు చేయాలని, మళ్ళీ రీపోలింగ్ జరపాలని తాము అడుగుతుంటే కేవలం నామమాత్రంగా 2 పోలింగ్ బూతుల్లో మాత్రమే రీపోలింగ్ అంటూ ఎన్నికల సంఘం అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయానికి తాము అంగీకరించబోము అంటూ చెప్పేసింది. ఈ రీపోలింగ్ని బాయ్కాట్ చేస్తున్నట్టుగా వెల్లడించేసింది. దాంతో ఇప్పుడు పులివెందుల వ్యవహారం మరొక మలుపు తిరిగినట్టు కనిపిస్తుంది. దీని మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు చాలామంది సోషల్ మీడియాలో ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేస్తున్నారు. ఆ 2 పోలింగ్ బూతుల్లో ఉన్న ఓట్ల కన్నా అదనంగా ఓట్లు వేసేసుకున్నటువంటి కారణంగా లెక్క తేడా కొడుతుంది కాబట్టి సరి చేసుకోవడానికే మళ్ళీ రీపోలింగ్ పెడుతున్నారా అనేటువంటి రీతిలో సెటైర్లు వేస్తూ ఈ రీపోలింగ్ మీద అనేక రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తం పులివెందుల ఉప ఎన్నికల వ్యవహారమే అప్రజాస్వామికంగా సాగిందని, అడ్డకోలు దందా నడిచిందన్నట్టుగా వైఎస్ఆర్సీపీ చెబుతోంది. అందుకు అనుగుణంగా అనేక ఫోటోలు కూడా ఈరోజు సాక్షి పత్రికలో ప్రచురించింది. చాలామంది బయట నియోజకవర్గాలు చెందినటువంటి నాయకులు, ఏకంగా జమ్మలమడుగు చెందినటువంటి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ వైస్ చైర్మన్, జమ్మలమడుగు మండలానికే చెందినటువంటి మరొక గ్రామానికి చెందిన సర్పంచ్, కమలాపురానికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, వీళ్ళందరూ పులివెందుల పోలింగ్ బూతుల ముందు బారితీరి ఉన్న విషయాల్ని ఆధారంగా చూపిస్తోంది. వాళ్ళ ఎన్నికల సంబంధించినటువంటి డేటాను కూడా బయటకు తీస్తుంది. వాళ్ళ ఎన్నికల గుర్తింపు కార్డు వివరాలు, ఇప్పుడు పులివెందుల్లో ఓటేసిస్తున్నటువంటి వ్యవహారం, వీటన్నింటి ఆధారంగా ఈ మొత్తం పోలింగ్ ప్రక్రియ బూటకం అన్నట్టుగా చెప్తోంది. దీని మీద స్పందించాలని డిమాండ్ చేస్తుంది. ఎన్నికల సంఘం స్పందించకపోతే ఈ రీపోలింగ్తో పాటుగా మొత్తం ఈ వ్యవహారానికే తాము దూరంగా ఉంటామన్నట్టుగా చెబుతోంది. దాంతో ఇప్పుడు పులివెందుల పోలింగ్ వ్యవహారం, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల వ్యవహారం మరో మలుపు తిరిగినట్టుగా కనిపిస్తుంది. మరింత వేడి రాజేసే దిశలో ఉన్నట్టుగా స్పష్టమవుతోంది.